ఏదో ఆ మాత్రం షూలు అంతా వేయనరా నేను, నాకు అలవాట్లు అంతే. నాకు బాగా గాలి ఆడాలా, మంచిగా ఉండాలా. కానీ ఇవి తప్పదు. ఇలాంటి వాటికి వస్తున్నప్పుడు మనం కూడా మినిమం మెయింటైన్ చేయాలి. మీ అందరికంటే బిలో మిడిల్ క్లాస్ నాది. కూర్చొని మాట్లాడమని అర్థమైపోయింది. మీ అందరికంటే బిలో మిడిల్ క్లాస్ రా. మా నాన్న ఆర్టీసీ డ్రైవరు, ఒకప్పుడు ఆటో డ్రైవర్ నుంచి లారీ డ్రైవర్ అంటే ఒకసారి వెళ్ళాడంటే నెల ఉంటాడు, ఎక్కడెక్కడో తిరుగుతూ వస్తాడు. అలా ఉండే రేంజ్లో మా గుడిసిల్లును కొట్టేసి రేకులు ఇల్లు కట్టుకున్నాం. రేకులు ఇల్లు అంటే ఐడియా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఉండేది ఆ ఇంట్లోనే. మనకి ఈ సోకులన్నీ అవసరమా? సో నాకు దేని మీద ఆశ లేదు. ఇదంతా అవుటర్ అపీరియన్స్ అంతే, లోపల ఇంకా ఫైర్ అలానే ఉంది, ఎందుకంటే సెటిల్ అయ్యేంత వరకు. సో అలా ఉన్నాను. ఇప్పుడేదో మనకు మీకు స్టూడియో లెసన్లు చెప్పాలి కూడా, పక్కన ఒక చిన్న ఇల్లు రెంట్కి తీసుకొని అక్కడ నేను చెప్పుకుంటాను. దానికి కూడా రెంట్ కట్టుకునేటప్పుడు తెలుస్తుంది నొప్పి, డబ్బు పోతూ ఉంటే. సో అలా ఉండంగా మా నాన్న ఏదో ఆర్టీసీలో డ్రైవర్గా చేరాడు. మా నాన్నకి బ్యాక్ బోన్ ప్రాబ్లమ్, నొప్పి, కూర్చొని. ఎందుకంటే మా నాన్నకు ఒక 20 సంవత్సరాలు ఉండేటప్పటి నుంచి డ్రైవరే, ఇప్పుడు 50. ఎంత హెవీ హార్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి బ్యాక్ బోన్ అరిగిపోయింది. కాబట్టి కండక్టర్కి మార్చుకున్నాడు. కండక్టర్ కూడా కష్టమైపోతుంది, ఎందుకంటే బస్సు మూవింగ్లో ఉన్నప్పుడు ముందరికి వెనక్కి తిరిగి టికెట్లు కొడుతూ ఉండాలా, అలా ఇలా కదులుతూ ఉంటారు, చాలా నొప్పి. ఇప్పుడు అక్కడి నుంచి కూడా తప్పదు, దాన్ని మార్చరు, తప్పక చేస్తున్నాడు. ఇంకా నేను కొద్దిగా సెట్ అయిపోయేంతవరకు నేనైతే చెప్పినా నువ్వు ఆపేయచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ప్రశాంతంగా చూసుకుంటానని. బట్ లేదు, పిల్లనాయాలను ఇంకా 25 సంవత్సరాలు నువ్వు సెటిల్ అవ్వు, మంచిగా పెళ్ళి చేసుకో, మంచిగా అప్పుడు చూసుకుందాంలే అన్నాడు. సరేలే అనేసి ఉన్నాను. ఎప్పుడెప్పుడు తొందరగా మా నాన్నని ఆపిచ్చేసి ఇంట్లో ప్రశాంతంగా కూర్చోబెట్టుకుందామని. సో అటువంటి బిలో మిడిల్ క్లాస్ కూడా కాదు, బిలో మిడిల్ క్లాస్ సిచ్యువేషన్ అది. మీ అందరికీ నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుందిరా, నా మాటల్లో, నా క్లాసెస్లో, నా వాయిస్ షాట్స్లో. కాబట్టి మీరు నాతో ఫ్రీగా ఉండొచ్చు. ఏదో క్లాస్ పర్సన్ రూపేష్ సారు వాచ్ చేశాడు, ఈ షర్టు ప్యాంటు సోది, ఇదంతా ఊరికే. ఇదంతా అపీరెన్స్ రా. ఇప్పుడు పండగ వస్తే మనము బీరువాలో దాచిపెట్టుకున్న నగలు ఎత్తి వేసుకుంటాం సోకుల కోసం, రెండో రోజు మళ్ళీ ఎత్తి బీరువాలో పెడతాం. అది మిడిల్ క్లాస్. మాకు కూడా లేవు, మా అమ్మకు కూడా లేవు. సో ఉన్న వాళ్ళకి పోతే. కాబట్టి మనం ఇవన్నిటికీ సోకులకి పొంగిపోవడాలు, అబ్బాయిలను చూసి అమ్మాయిలను చూసి అట్రాక్ట్ అవ్వడాలు, వాడి ఒకవేళ అబ్బాయిలు అయినప్పుడు నా ఫ్రెండ్కి మంచి డ్రెస్ ఉంది, మంచి బైక్ ఉంది, పొంగి, అన్నీ జంగ్. ఎక్కువ రోజులు నిలబడవు. నువ్వు కష్టపడి ఒక వాచ్ కొను, దానికి వచ్చే కిక్కే వేరు. పొగరు ఉంటుంది నీకు, ఈ వాచ్ నాది ఇట్ అంటాం. ఇరిగాడు పడిపోయినా పర్లేదు, నేను కొనుక్కోగలుగుతాననే ధైర్యం వస్తుంది. కానీ ప్రతిదీ ఇంట్లో వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు మనకంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది మీకు 10th చెప్పుకుంటే, 10th అయిపోయే టైంలో ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆల్మోస్ట్ మెచ్యూరిటీ ఉందిరా మీ అందరికీ. మీరు మాట్లాడే మాటలు బట్టి నాకు అర్థమవుతుంది కదా, ఇంత గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారంటే, అరే ఒక మనిషి మనకు సాయం చేస్తే, మనిషి మనకు మంచి చేస్తే తిరిగి థ్యాంక్స్ చెప్పాలనే అభిప్రాయం ఉందంటేనే అది మెచ్యూరిటీనే కదా. సో మీ అందరికీ ఆ ఫీలింగ్ ఉంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, కష్టపడదాం మన కోసం. డబ్బు ప్రతి చోట అదే చెప్పిన, నిన్న ఏం రాహిత్య, డబ్బే కావాలి, డబ్బు కావడానికి కష్టపడతాం. డబ్బు కావాలి కాబట్టి కష్టపడతాం. ఆ కష్టపడేటప్పుడు మాత్రం ఎటువంటి ప్రివిలేజెస్ మనకొద్దు. గ్రూప్ స్టడీస్ చేస్తున్నారు చెప్పారు కదా, ఆ టైంలో మాత్రం నీకు చదువు తప్ప ఇంకేం కనపడదు. తర్వాత ఫ్రెండ్స్తో కూర్చొని నువ్వు కొరియన్ వెబ్ సిరీస్ చూడు, నిజం, ఎంతమంది చూస్తారు ఇక్కడ. సో అట్లా చూడు, వెబ్ సిరీస్ చూడు, సినిమాలు చూడు, ఎంజాయ్మెంట్ చేసేటప్పుడు బుక్ గురించి ఆలోచించకు, చదువు గురించి ఆలోచించకు. కానీ చదువు దగ్గరికి వస్తే ఈ ప్రపంచాన్నే మర్చిపో. చదువేం గొప్పది కాదు, నేను చదువు గురించి గొప్పగా చెప్పట్లేదు. అది మనకు జస్ట్ ఒక వెపన్లా పనికొస్తుంది యుద్ధం గెలవడానికి, జీవితం అనే యుద్ధాన్ని. ఇదే బ్రతికేద్దామా? మనకు కారులో తిరగాలి. హైదరాబాద్లో ఉంటున్నారు మీరన్న సిటీ, నేను తిరుపతిలో, నాకేం కనపడదు. మీకు రోడ్డు మీద పోతా ఉంటే ఒక బెంచ్ కార్ పోతూ ఉంటుంది, ఎప్పుడైనా చూసారా? చూడడమేనా మనం దాంట్లో ఎక్కడం వద్దా? ఎక్కాలి కదా. నెక్స్ట్ పెద్ద పోస్టర్లు ఉంటాయి, శ్రీలీల మంచిగా నగలేసుకొని మంచి డ్రెస్ వేసుకొని ఉంటుంది అమ్మాయి. అబ్బాయిలు అల్లు అర్జున్ కానీ విజయ్ దేవరకొండ కానీ సూపర్ అవుట్ఫిట్లో కనబడుతూ ఉంటాడు. ఎంతసేపు చూసి ఏ ముందర డ్రెస్ అనుకోవాలి, కానీ అది మన ముద్ద. వాళ్ళు వేసే డ్రెస్సులు ఎంత ఉంటాయి తెలిసిన 10,000, 20,000, ₹1,00,000 కూడా ఉంటాయి. చూసి అక్కడికి ఆగిపోయేదానికంటే ఇంకొక అడుగు ముందరికేసి దానికి ఏం చేయాలో కష్టపడితే రేపు మనం ఆ స్టేజ్లో అన్నా ఉండొచ్చు, లేదా మనం అనుభవిస్తూ ఉండొచ్చు. సెలబ్రిటీ అవుతారు నేను అన్నట్ల, మన జీవితం మనం ఆ రేంజ్కి తీసుకెళ్ళచ్చు. ఓకేనా?